వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రధానంగా ఈ యొక్క జాబ్ చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని క్వాలిఫికేషన్స్ సంబంధించి 10th కానివ్వండి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయికి సంబంధించి కూడా మనకు ఉన్నాయి. సో 1 by 1 అయితే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి వీటన్నిటి గురించి మనం క్లియర్గా అయితే వివరాలు అయితే వెల్లడించడం జరుగుతుంది. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి మనం ఎన్పిహెచ్సి సంబంధించి మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఇది వచ్చేవాటికి 11 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ప్లేస్ ఆఫ్ వేకెన్సీ సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోండి, అవి వీడియో పాస్ చేసి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఏజ్ రిలాక్సేషన్ 42 అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ వీరికైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుందంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 10 years వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేవాటికి డెంటల్ హైజీనిస్ట్ ఇది వచ్చేవాటికి 7 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ కలిగి ఉండాలన్నమాట. ఖచ్చితంగా డెంటల్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ ఆర్బీఎస్కే డెంటల్ టెక్నీషియన్ ఒకటి ఉంది. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. ఇంకా ఆడియోలాజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అనమాట ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఏజ్ కూడా 45 దాకా ఉందన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ స్పీచ్ అన్న లాంగ్వేజ్ పాథాలజీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ కూడా అడగడం జరిగింది. ఇక క్లినికల్ సైకాలజిస్ట్ ఇది ఒకటి ఉందన్నమాట వేకెన్సీ. స్టాఫ్ నర్సెస్ వచ్చేవాటికి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక మనకి అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేవాటికి 3+1 4 ఉన్నాయన్నమాట. వైఎస్ఆర్ యూహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ఉందన్నమాట. ఇక మనకి అదేవిధంగా 12+ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి దీనికి కంపల్సరీగా. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ ఉంది. సో ఇది వచ్చేవాటికి మనకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి ఫీల్డ్ వర్క్ వచ్చేవాటి ఒకటి ఉంది. 10th class క్వాలిఫికేషన్ ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. హాస్పిటల్ అటెండెంట్ ఒకటి ఉందన్నమాట. సో 10th class క్వాలిఫికేషన్స్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా మేబీ ఉన్నోళ్ళు పెట్టచ్చు. ఇంకా అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ అంటూ ఒక వేకెన్సీ ఉంది. 10th class క్వాలిఫికేషన్ 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఫార్మసిస్ట్ ఒకటి ఉంది. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసిస్ట్ అనమాట. ఎవరైనా ఈ యొక్క స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. బీఫార్మసీ, ఎంఫార్మసీ, బ్యాచిలర్ అదేవిధంగా డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా వైఎస్ఆర్ యూహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్ సంబంధించి ఎల్జీఎస్ అనమాట. సో ఇది కూడా 10th ఈక్వలెంట్. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. 10 షెడ్యూల్స్ దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. నోటిఫికేషన్ ఇష్యూ సంబంధించి మనకి టైం పీరియడ్కి సంబంధించి కంప్లీషన్ ఆఫ్ స్క్రూటినీకి సంబంధించి అన్నీ కూడా మనకి చాలా స్టెప్ బై స్టెప్ అయితే డేట్స్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనం August 2 అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి అన్నీ కూడా అనమాట. సో హౌ టు అప్లై సంబంధించి కూడా దీనికి స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమన్నా 10th class, ఇంటర్మీడియట్, డిగ్రీ, అది స్పెషలైజేషన్, క్యాస్ట్ 4th to 10th వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఆల్రెడీ చేసినట్లు ఎక్కడైనా రిజర్వేషన్కి సంబంధించి మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి మనం పంపించాలంటే ఒకటి ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ 80%, నాన్ లోకల్ వాళ్ళకి 20% ఉంటుంది. ఇంకా మనకి దీనికి ఇంపార్టెంట్ షెడ్యూల్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్కి సంబంధించి కానివ్వండి. అదేవిధంగా ఆల్రెడీ ఎక్కడైనా మనం వర్క్ చేసినట్లయితే దీనికి సంబంధించి వర్క్ క్రైటీరియా సంబంధించి కూడా ఇలా మనకి ఇవ్వడం జరిగింది. రూరల్, అర్బన్, మ్యాక్సిమం కోవిడ్ టైంలో చేసిన వాళ్ళకి 15 marks వరకు కూడా యాడింగ్ ఉంటుంది. ఏజ్కి వచ్చేవారికి up to 10 marks వరకు కూడా యాడింగ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా వీటన్నిటి డీటెయిల్స్ అయితే మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు మనకి దీనికి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇంకా మనకి ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందరికంటే ముందు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.